నమస్కారం లలిత్ గారు. నమస్కారం సార్. రాజకీయానికి మనకి కొన్ని పీఠాధిపతులు వీళ్ళకి సంబంధించిన ఒక లింకు ఆల్మోస్ట్ హిందుత్వానికి దెబ్బతీసే విధంగా కొన్ని జరిగాయనేది కూడా ఒక ఆరోపణలున్నాయి. నిజంగా అండి. చాలా జరిగాయి. ఆ! ఎందుకంటే సనాతన ధర్మానికి సంబంధించిన మూలాలన్నీ కూడా చిత్రాన్నయ్య పీఠాలుగానే చెప్తాను మేము. ఓకే. అందులో శృంగేరి మఠం గాని, లేకపోతే కంచి పీఠం గాని, లేకపోతే ద్వారకా పీఠము, స పూరీ పీఠము ఇట్లాంటివన్నీ హ్మ్. మరి ఇన్ని పీఠాలు ఉన్నప్పుడు ఈ పీఠాధిపతులు ఎవరు కూడా ఎప్పుడు ఏ రాజకీయ నాయకుడి దగ్గరికి వెళ్ళి వాళ్ళకి సన్మానాలు చేయరు, ముద్దులు పెట్టుకోరు, ఏమీ చేయరు. వాళ్ళకి ఇది కావాలి అని కూడా వాళ్ళు ఎప్పుడు అడగరు. ఓకే. ఎందుకు? వాళ్ళు స్వచ్ఛమైన పీఠాధిపతులు కాబట్టి, వాళ్ళ ధర్మాన్ని కాపాడటం కోసమే, లేకపోతే వాళ్ళ పీఠం యొక్క కార్యక్రమాలు విస్తృతి పెంచడం కోసమే వాళ్ళ ఆలోచన కాబట్టి, వాళ్ళు అంతకు మించి ఎటువంటి స్వార్థం ఉండదు వాళ్ళకి. ఓకే. కానీ ఈ మధ్య కొందరు గోచిగాళ్ళు, గన్నయ్యగాళ్ళు ఎవడు పెడతాడు కాషాయం కట్టేసుకొని వచ్చేసి ముద్దులు పెడతాడు, మీదడిపోతా ఉంటాడు. ఇచ్చి ఏం చేస్తారు వాళ్ళు? వాళ్ళ అవసరం కోసం రాజకీయ నాయకుల సంకలు నాకుతూ, వాళ్ళ అవసరం కోసం రాజకీయ నాయకుల కాళ్ళు పట్టుకుంటూ పబ్బం గడుపుకుంటా ఉంటారా? చివరికి ఈరోజు తిరుమల లాంటి క్షేత్రంలో ఎవడో వచ్చేసి ఒక స్థలం కేటాయిస్తే ఆ స్థలంలో ఆశ్రమం పీఠం కట్టుకోమని చెప్పేసి అంటే, ఆ పీఠం కట్టుకునే దానికి రూల్స్ అన్ని వైలేట్ చేస్తారు. 4 ఫ్లోర్‌లకు పర్మిషన్ ఇస్తే 6 ఫ్లోర్‌లు, 7 ఫ్లోర్‌లు కట్టేస్తారు. ఆ పక్కనే మళ్ళీ ఎంత స్థలం అయితే ఇచ్చారో అంత స్థలాన్ని మళ్ళీ పక్కన కబ్జా చేస్తారు. ఆ కబ్జా చేసిన స్థలాన్ని కూడా వీళ్ళు రెగ్యులరైజ్ చేస్తారు రాజకీయ నాయకులు. కబ్జా చేసిన దానిలో కూడా మళ్ళీ రూల్స్‌కి విరుద్ధంగా పెద్ద పెద్ద బిల్డింగులు కట్టేస్తే టీటీడీ అధికారులు కావచ్చు, రాజకీయ నాయకులు కావచ్చు దాన్ని కూడా రెగ్యులరైజ్ చేస్తారు. ఏమన్నా అంటే కట్టేసాడు కదా! ఇప్పుడు ఏం చేస్తావు అంటారు. కట్టేసాం కదా! ఏం చేస్తాం అనేప్పుడు కట్టుతున్నప్పుడు ఏం చేస్తున్నావు? నువ్వు గుడ్డి గుర్రాల్లో పళ్ళు తోముతున్నావా? నువ్వు కొండపైన కూర్చుంది కొండని కాపాడటానికి, క్షేత్రాన్ని కాపాడటానికి అనేగా తీసుకున్నావు తగుదునమ్మా అని. మరి ఆడెవడో వచ్చి అక్రమంగా కడతంటే నువ్వేం చేస్తున్నావు? నువ్వు ఇచ్చిన పర్మిషన్‌కి భిన్నంగా కడతంటే నీకు బాధ్యత లేదా? చేతగానప్పుడు మరి ఇంకా ఎందుకు మీరు కూర్చున్నారు? అప్పజెప్పేయండి మా పీఠాధిపతులు ఎవరో ఒకళ్ళకి. చేస్తాంగా మేము చూసుకుంటాంగా. చెయ్యరు. ఎందుకంటే మా దేవస్థానాలనేది వీళ్ళకి ఆదాయ కేంద్రాలుగా మారిపోయాయండి. ఏటీఎంలాగా మారిపోయి పచ్చిగా చెప్పాలంటే. ఇష్టం వచ్చినట్టు ఎప్పుడు పడితే అప్పుడు దేవాలయాల డబ్బులు తినటం మరిగారు బాగా వీళ్ళు. అసలు మీరే ఒక స్టాండ్ తీసుకోవచ్చు కదండీ! హిందువులందరూ దేవాలయాలకెళ్ళండి. అసలు ఓన్లీ డబ్బనేది ఖర్చు పెట్టకుండా. ఏదైతే హిందువులు ఉన్నారో వాళ్ళకే ఖర్చు పెట్టుకుని ఒక స్టాండ్ తీసుకోవచ్చుగా మీరందరూ కలిసి మరి. ఒకటండి సనాతన ధర్మం ఇక్కడ దాకా వచ్చింది అంటే ఈరోజు మాలాంటి సంస్థలు ఉండబట్టి కాదు. హ్మ్. ఆలయం ఉండబట్టి వచ్చినాయి. ఓకే. కాబట్టి ఆలయం బావుండాలని మేము కోరుకుంటాం. ఏ రోజు కూడా ఆలయం అంటే ఎవడో కాలు కోసుకున్నాడని మేము కంఠం కోసుకోవాలన్న ఆలోచన మేము చెయ్యము. హ్మ్. ఇప్పుడు ఆలయానికి ఆదాయం లేకుండా చేయాలనుకున్నాం అనుకోండి, ఈ ప్రభుత్వాలు హుండీల్లో డబ్బులేయటం మానేస్తే దేవాలయాలను వదిలేస్తాయని నేను అనుకోవట్లా. నా పర్సనల్ ఓకే. ఆలోచన ఏంటంటే, హ్మ్. ముందు దేవస్థానానికి ఉన్న ఆస్తులు ఏవైతే ఉన్నాయో అవి కరిగిచ్చేస్తారు. హ్మ్. ఎప్పుడైతే దేవాలయ నిర్వహణ కష్టమైపోయిందో, ఓకే. దేవాలయాల ఆస్తులన్నిటిని కరిగిచ్చేస్తారు. అంటే పప్పుకి, బెల్లానికి భూములను అమ్మేస్తారు. హ్మ్. ఆల్రెడీ 4,70,000 ఎకరాలు ఉండాల్సిన భూమి ఇప్పుడు 20,000 ఎకరాలకు పడిపోయింది. 4.5 లక్షల ఎకరాల భూమి ఏమైపోయిందో ఎవరికీ తెలీదు. ఓకే. మొన్న జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్ వచ్చిన తర్వాత కూడా తిరుమల తిరుపతి దేవస్థానం యొక్క ఆస్తులు నిరర్ధక ఆస్తుల పేరుతో కొన్ని ఆస్తులను అమ్మేయాలని ట్రై చేశారు. హ్మ్. నిరర్ధక ఆస్తులు ఏంటి? అర్థం లేని ఆస్తులు ప్రపంచంలో ఎక్కడైనా ఉంటాయండి? నీకు మెయింటైన్ చేయటం చేతగాని ఆస్తులు కొన్ని ఉన్నాయని చెప్పు. అవి ఎలా మెయింటైన్ చేయాలో తెలియకపోతే మాలాంటి సంస్థలను అడుగు. మేము సలహా ఇస్తాం. అలా కాకుండా ఇవి నిరర్ధక ఆస్తులు కాబట్టి అమ్మేస్తామంటే అసలు అవి నిరర్ధకం అనుకున్నప్పుడు దాత ఇస్తున్నప్పుడే చెప్పేయాల్సింది. ఇవి మాకు అవసరం లేదు అని చెప్పేసి. మరి దాత ఇస్తున్నప్పుడేమో పండగ చేసుకుంటే తీసుకుని ఇచ్చిన తర్వాత మేము అమ్ముకు దొబ్బుతాం, వాడుకు దొబ్బుతాం అంటే కరెక్ట్ కాదు కదా! ఓకే. అలా ఆస్తులన్నీ కరగబెట్టేస్తారు. ఆ తర్వాత కొన్నాళ్ళకి ఏం చేస్తారంటే ఆలయానికి ఉన్న బంగారము, నిల్వలు, నగదు అన్నీ కరగబెట్టేస్తారు. చివరాఖరికి అన్నీ అయిపోయిన తర్వాత ఏం చేస్తారు అంటే, ఇదిగో మా దేవాలయాలకి మీ దేవాలయాలకు ఆదాయం లేదు కాబట్టి మేము నిర్వహించలేకపోతున్నాం. మీ దేవాలయం మీరే తీసుకోండి అని మొహాన పడేస్తారు. అప్పుడు ఆ దేవాలయం నిర్వహణ తీసుకోవటానికి ఎవరొస్తారు? ఎందుకంటే అప్పటికే భక్తులు ఎవరికి కూడా గుడికెళ్ళే ఆలోచనలు పోయినాయి. గుడికెళ్ళినా కానుకలేసే ఆలోచనలు పోయినాయి. మనమే చంపేస్తున్నాం. ఓకే. మన మొహాన కొట్టేస్తారు దేవాలయం. తీసుకొని ఏం చేస్తారండి? ఎవరు నిర్వహిస్తారు? ఎవరి జేబుల నుంచి ఖర్చు పెడతారు అప్పటికి? అప్పటికసలు హిందువులకి దేవాలయానికి హిందువుల్ని వెళ్ళకుండా చేస్తే, దేవాలయానికి కానుకలు ఇవ్వాలన్న ఆలోచన కూడా మార్చేస్తే, వాళ్ళు ఎంతకాలం హిందువులుగా ఉంటారో కూడా తెలీదు. హిందువులు అప్పటికే మతం మారిపోతారేమో కూడా తెలీదు కదా! అంటే వ్యాపారానికి కట్టడే అవుద్ది కదా! ఈ అదే వ్యాపారాలకు చెప్తున్నానండి. ఏదైతే ఉందో వ్యాపారాన్ని కట్టడి చేయాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆలోచన పెరగాల్సింది హిందువులకి. అందులో ఆదాయం అంటే హుండీలో డబ్బులు వేయొద్దు అనేది కాదు. మనం వేస్తున్న డబ్బులకి లెక్కల కోసం నిలదీయటం, నిగ్గదీయటం అనేది అలవాటవ్వాలి ప్రతి హిందువుకి. ఓకే. ఇవాళ ఒక లలిత్ కుమారో, అంజి గారో కూర్చొని ప్రశ్నించేస్తే సమాధానాలు రాకపోవచ్చు. మనలాంటోళ్ళకి 1000 మంది అయితే సమాధానం రాదా? వస్తది. మనలాంటి 1000 మంది అరే నా గుడిని కాపాడతానంటేనే నీకు ఓటేస్తాము అంటే రాజకీయ నాయకుడు మాటిండా? ఎండ్ ఆఫ్ ది డే పాలిటిక్స్ ఏంటండి? ఫకింగ్ నంబర్ గేమ్ అది. కరెక్ట్. ఆడికి 51 ఓట్లు కావాలంతే 100లో. ఆ 51 ఓటు కోసం ఆడు ఏ సంఖైనా నాకుతాడు. అది హిందువులదైనా నాకుతాడు. అలా నాకే పరిస్థితి హిందువులు తేవాల మన శక్తిని చూపిచ్చి.
యూనిటీ ఉండాలి. యూనిటీ కావాలి. అదే. యూనిటీ కావాలి, స్ట్రెంగ్త్ కావాలి. మనకు అడగటానికి గొంతు పెగలాలి ఫస్ట్. నా గుడి, నా గుడి డబ్బు ఏం జరుగుతుంది? లేదు నీకు అడిగా అది ఇది లేదా? ధైర్యం లేదా? చెప్తున్న మాలాంటి వాళ్ళు ఉన్నారుగా, మాలాంటి వాళ్ళకి మద్దతు ఇవ్వండి. మాలాంటి వాళ్ళ వాయిస్‌ని ఇంకాస్త బలోపేతం చేపియండి. ఎందుకు రావు లెక్కలు చూద్దాం అన్ని. ఓకే. ఓకే. సో ఇప్పుడు ప్రభుత్వం మారింది. కూటమి ప్రభుత్వం వచ్చింది. సో మీ కార్యాచరణ ఎలా ఉండబోతుంది? కార్యాచరణ యథాతథంగా ఉంటుందండి మాకు. ఎందుకంటే మాకు అప్పుడు చెప్పింది ఇప్పుడు చెప్తున్నాం. ఓకే. ఎవరు ప్రభుత్వంలో ఉంటే వాళ్ళకి ప్రతిపక్షం మేము. ఓకే. ఎందుకంటే ఈ దేశంలో అన్ని మతాలకి అన్ని రకాల ఫెసిలిటీస్ ఇవ్వడానికి రాజకీయ పార్టీలన్నీ పోటీలు పడతాయి. హిందువుల కాడికి వచ్చేప్పటికి గోతులు తవ్వటానికి పోటీ పడతాయి. ఏ రాజకీయ పార్టీ అయినా సరే. కాబట్టి హిందుత్వాన్ని, హిందూ దేవాలయాల్ని, హిందూ సమాజాన్ని, ధర్మాన్ని కాపాడుకోవటం కోసం మా పోరాటం నిరంతరం కొనసాగుతూనే ఉంటుంది. ఇది పదవుల కోసమో, పైసల కోసమో, పైరువేల కోసమో, దేనికోసమో దీని విషయంలో కాంప్రమైజ్ ఉండదు. మా గొంతులో చివరి ఊపిరి ఉన్నంత వరకు, మా శరీరంలో చివరి రక్తబొట్టు ఉన్నంత వరకు దేవాలయ రక్షణ కోసం, ధర్మ పరిరక్షణ కోసం పోరాడుతూనే ఉంటాం. అక్కడ ఎవరున్నా పర్లేదు.